ఈటెల ఈ పేరు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మారుమోగుతోంది. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీతో గెలవడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన భారీ మెజారిటీలో ఇదొకటి కావడం విశేషం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఘోర పరాజయ పాలైన ఈటెల కమ్బ్యాక్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంటి రాజకీయ ధురంధరుని ఎదుర్కొని పాలిటిక్స్లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈటెల రాజేందర్ ఇదే చేశారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు ఈటెల. కేసీఆర్ తర్వాత పార్టీలో నెంబర్ 2గా మారిన ఆయన తదనంతర పరిణామాలతో బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన కీలక నేతగా ఎదిగారు. బీజేపీలో కీలక పదవిని సైతం చేపట్టి తిరుగులేని నేతగా ఎదిగిన ఈటెలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ శాసనసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2 స్థానాల్లోనూ ఓటమి చవిచూశారు. అంతకుముందు కమలాపూర్, హుజూరాబాద్ల నుంచి 7 సార్లు గెలిచిన ఆయనకు ఇది ఘోర పరాజయంగా నిలిచింది. రెండు చోట్ల ఓటమితో ఈటెల గ్రాఫ్ పడిపోయిందా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎంపీ ఎన్నికల్లో పోటీకి అధిష్టానాన్ని ఒప్పించడంలో ఈటెల సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఏకంగా 3,91,475 ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. నిజానికి ఈటెలను బహిష్కరించిన తర్వాత ఆయన దూకుడు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డినా సఫలం కాలేదు. దళిత బంధు పథకం మొదలుకొని కేసీఆర్ తీసుకున్న అనేక కీలక నిర్ణయాలు ఈటెల ఎఫెక్టు వల్లే జరిగాయని వాదనలు వినిపించాయి. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు ఈటెల భారీ మెజారిటీతో గెలవడం బీజేపీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినా ప్రయోజనం లేకపోయింది. ఈటెల సునామీ ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వెలవెలబోయాయి. మొత్తానికి ఈటెల కమ్ బ్యాక్ ఓ రేంజ్లో ఉందంటున్నారు ఆయన అభిమానులు. అటు ఈటెలకు బీజేపీ పెద్దల దగ్గర సముచిత స్థానం దక్కుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.